ప్రస్తుతం మనతో పాటు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. సార్, ఇలాంటి విధ్వంసాలు, ఇలాంటి మీటింగ్లు చాలా పెట్టారు మీరు. గతంలో మాట్లాడారు, ఎన్నో చర్చా వేదికల్లో పెట్టారు, మేధావుల ఫోరం పెట్టారు. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి చెవికి ఎక్కుద్దంటారా? ధన్యవాదాలు. విధ్వంసం దాని మీద సభ జరగడం ఇదే తొలి సభ. జగన్మోహన్ రెడ్డి గారి 56 నెలల పరిపాలనా కాలంలో జరిగిన ఒక దుర్మార్గమైన విధ్వంసం మీద ఆలపాటి సురేష్ కుమార్ గారు రాసిన ఒక అద్భుతమైన ఒక గ్రంథం. మీకు తెలుసో లేదో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అవశేష ఆంధ్రప్రదేశ్లో కానీ 16 మంది ముఖ్యమంత్రులు ఏలుబడి చేస్తే విధ్వంసం అనే ఒక పుస్తకం ఎక్కడా లేదు. మీరు తెలుసుకోండి. నాటి దామోదర సంజయ్ రెడ్డి దగ్గర నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి భాస్కర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, ఏ ముఖ్యమంత్రి హయాంలో ఇలాంటి పుస్తకం రాలా. నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం అది ఆయా సామాజిక వర్గాలు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, మూత్ర విసర్జనలు, శిరోముండనాలు, హత్య చేసిన వాళ్ళని బస్సుల్లో వెనకేసుకొని దిక్కటాలు. ఎమ్మెల్సీ అనంతబాబు పరిస్థితి ఏంటి? నేనే చంపానని ఘీ పెట్టి మాట్లాడితే ముఖ్యమంత్రి పక్కనేసుకొని తిరుగుతుంటే దాన్ని విధ్వంసం అనరా? ఒక ప్రజావేదిక కూల్చివేత, శకలాలు ఇంకా ఉన్నాయి అక్కడే ప్రజావేదిక. కాబట్టి అటువంటి యొక్క విధ్వంస పరిపాలన మీద ఒక అద్భుతంగా రచయితగా ఆయన ఒక వ్యాఖ్యగా స్పందించాడు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభ సరే ఎలా చూడొచ్చు? 4 సంవత్సరాలు 9 నెలలు అయిన తర్వాత కూడా మనిషి తనకు తాను మార్పు చెందకపోవటాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక మనిషేనా, అసలు మనిషి రూపంలో ఉన్నటువంటి వేరే వ్యక్తి అంటారా ఆయన? మేము అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాళ్ళైనా కరుగుతీయేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు గరగరు. వాళ్ళ చెల్లెలో వైఎస్ షర్మిలారెడ్డి గారు కరిగారు. ఎందుకంటే ఆమె మాట్లాడుతుంది నిజాయితీగా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద చండ్రకోల పట్టుకొని ఒంటి మీద చొక్కా ఇప్పి చండ్రకోలతో కొడుతుంది ఇటువంటి పరిపాలన తీరుని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే ధోరణిలో ఉన్నాడు. కాబట్టి అయినా ఇన్ని అడుగుతారు సార్. బాబాయ్ వివేకానంద హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఏంటి మీరు చూడండి. ఏముంది సార్ స్పందన? ఇది పరిపాలనకు విధ్వంసం అని అంటారు. ఒక సునీతారెడ్డి గారు అన్నయ్య నాన్న చంపిన హంతకులని అరెస్ట్ చేసి న్యాయం చెయ్యండి అని అంటే ఆమె కూడా నా ప్రాణాలకి హాని ఉందని మాట్లాడుకునే పరిస్థితి. సరే, ఒక మేధావిగా ఈ రాష్ట్రంలో ఇన్న అరాచకాలను చూస్తున్నటువంటి ఒక వ్యక్తిగా సజీవ సాక్ష్యం మీరు. ఎందుకంటే కోడికత్తి సీన్ని బయటకు తీసుకొచ్చారు, చాలా వాటిలో పోరాటాలు. ఒక స్ట్రైట్కి వచ్చి అడుగుతాను, ఇన్ని విధ్వంసాల కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది కదా, అది దోషి కాదా? ఫస్ట్ క్వశ్చన్. అలాంటి దోషులతో మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళి కలవడాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు కాలం ఎన్నికల యుగంలోకి వచ్చింది. ఏ రాజకీయ పార్టీ కలుస్తుంది, ఎందుకు కలుస్తుంది, పొత్తులు ఎలా పెడతారు అనే అంశం జోలికి నేను పోను. ప్రజలు ప్రభుత్వ పరిపాలన తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ అధికారంలోకి రాలేడు. ప్రభుత్వ వ్యతిరేకతని మీరన్న ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితమైన సద్వినియోగం చేసుకోగలగాలి. మళ్ళీ ఒక చారిత్రక తప్పిదాలు జరగకుండా ప్రజలు దేన్నైతే ఆశిస్తున్నారో ఆ ఆశలను ప్రతిఫలించే విధంగా వాళ్ళ కలయికని, ఐక్యతని ప్రజల చేత ఆమోదింపజేసుకొని యుద్ధానికి ముందుకెళ్ళాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటారు? రాష్ట్ర ప్రయోజనాల కోసమే చెయ్యాలి. ఆ పొత్తును ప్రజలు ఆమోదించాలి, ప్రజల ఆమోదం పొందేలా చేసుకోవాలి. ఏదైనా ఈ ప్రభుత్వ పరిపాలన ఇబ్బందికరంగా దుర్మార్గంగా మాట యథార్థం. దీనిని మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో మరింత పరిస్థితులు తారుమారు అయ్యే పరిస్థితి ఉంది. ఆఖరికి 28 రాష్ట్రాల ముందు రాజధాని లేని రాష్ట్రంగా నవ్వులు పాలవుతున్న సందర్భం ఉంది. ఇప్పటికి 4వ రాజధాని అడుగుతున్నారు సుబ్బారెడ్డి గారు. అదేంటి సార్ దాని? అంటే జనాలు ఎర్రి జనాలు మేము ఏది చెబితే అది వింటారనా? వాళ్ళ ఉద్దేశం మేమే మేధావులు. చెక్కలోడి నెత్తిన తలంబరాలు పోశారంట. వాడు పీటల మీద కూర్చొని ఏరుకొని తింటానంట. వైవి సుబ్బారెడ్డి పరిస్థితి అది. ఈయన 4వ రాజధాని గుర్తుకొచ్చింది అంటే 3 మర్చిపోయింది. ఎంత దారుణం అండి! అంటే ఎంత అవహేళన చూడండి. విభజన చట్టం ప్రకారంగా 10 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి క్యాపిటల్ ఇస్తే ఎప్పుడైనా కట్టుకోవాలని గత ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో రాజధాని నిర్మిస్తే అసెంబ్లీ కట్టారు, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది. గత ప్రభుత్వం 3 ఏళ్ళ పరిపాలన అక్కడే జరిగింది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన అక్కడే జరిగింది. మళ్ళీ హైదరాబాద్ను పొడిగించమని అంటున్నారంటే రేపు హైదరాబాద్ పొడిగించకపోతే చెన్నైని అడుగుతారేమో, లేదా బెంగళూరుని అడుగుతారేమో. అంటే ఎంత పరిపాలన అంటే ఎంత ఎకిరితలం అయ్యింది, ఆంధ్రుల యొక్క గౌరవాన్ని ఎంత కించపరుస్తున్నారనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజలు మరి ఒక క్యాడర్ ఆఫ్ ప్రజలు
మా ఓడు మగాడు అంటే ఇది మగతనం సార్? ఇలా చేసేసి మగతనం అనుకోవచ్చా? మా ఓడే మళ్ళీ వస్తాడు అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? అలాంటి వాళ్ళకి సూచన చెప్పండి. ఎస్కోబా అని చెప్పేసి ఉత్తర అమెరికాలో ఒక మారక ద్రవ్యాల వ్యాపారం ఉండు. వాడు మారక ద్రవ్యాల కొకైన్ మారక ద్రవ్యాన్ని అమెరికాకి 80% సప్లై చేసేవాడు. 30 లక్షల బిలియన్ డాలర్ల అధిపతి వాడు. ఇళ్ల స్థలాలు ఎవలా ఊళ్ళే నిర్మించిండు, క్రీడా మైదానాలు నిర్మించిండు, 1400 మంది పోలీసులను చంపిండు, 18 మంది జడ్జీలను చంపిండు. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఒక ప్రభువు పరిపాలకుడు మూకస్వామ్యంలాగా మందిని పోగేసి ఒక సైన్యాన్ని తయారు చేస్తే పరిపాలనలాగానే ఉంటుంది. వాలంటీర్ల యొక్క మీనింగ్ ఏంటి? వాలంటీర్ మీనింగ్ నీ సైన్యం, ప్రైవేట్ సైన్యం. నీ సచివాలయ సిబ్బంది ప్రైవేట్ సైన్యం. ప్రభుత్వ సొమ్ముతో నీ సాక్షి పేపర్ చేసుకుంటూ ఒక సైన్యాన్ని పోగు చేసి సిద్ధం అంటే అర్థం ఏంటి? ప్రజాస్వామ్యంలో సిద్ధం అంటే అర్థం ఏంటి సార్? కొట్టుకుందాం రమ్మనే కదా, నరుక్కుందాం రమ్మనే కదా, చూసుకుందాం రమ్మనే కదా. ప్రజా ఓటర్ల దగ్గరికి, ఓటర్ దేవుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చూసుకుందాం. ఎవరితో చూసుకుంటావు? ఎవరి మీద కలబడతావు? ఈ రోజున ప్రతిపక్ష పార్టీల కార్యాలయం మీద దాడి జరిగితే నువ్వు చెప్పిన మాట ఏంటి? మా కార్యకర్తలకు బీపీ ఉంది, మీరు భరించండి అని. దాని అర్థం ఏంటి? ఇదిగో ఇదే మీరు అంటున్నదే. కాబట్టి ఇది విధ్వంసం. ఈ విధ్వంసం పరిపాలనని ప్రజాస్వామ్యం క్షమించదు. ముఖ్యంగా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్షమించడు. 5 ఏళ్ళకు ఒకసారి ప్రజల చేతుల్లో వచ్చే ఓటు హక్కు, తలరాతలు మార్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మార్చుకుంటారు, మార్చితారు. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, ఏం మాట్లాడదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మీరు ఏం మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని మీద యాంటీగా ఉంది. ఖమ్మాల మీద పగ తీసుకున్నాడు. అది వస్తేనే మా భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మా భవిష్యత్తు. ఎందుకంటే కక్ష ప్రతీకారం. ఆ కక్ష ఎవరి మీద కక్ష? ఖమ్మాల మీద. ఎందుకు? కమ్మారు ఎక్కువ ఉన్నారు కాబట్టి, అన్ని కులాలు ఉన్నాయి, కమ్మారు కూడా ఉన్నారు కాబట్టి జగన్రెడ్డి పగబట్టి మా మీద ఖర్చు సాధిస్తాం. నేనున్నాను, 15 ఎకరాలు ఇచ్చాను రాజధాని కోసం. ఒక్కొక్కరు యుద్ధార్థం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్కితేనే మా భవిష్యత్తు, లేకపోతే మా భవిష్యత్తు లేదు. మేము తెలంగాణ వెళ్ళిపోవడమే. రేపు మళ్ళీ గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈసారి గెలవడండి. డిపాజిట్లు కూడా అంటే మీరు అమరావతి వాళ్ళు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. బయట జనాలు వాడి మీద బాగానే ఉంది కదా, జగన్ మీద లేదు. ప్రతి కుల కాబట్టి మీ భూముల రేట్లు తగ్గినాయి కాబట్టి ఉద్యోగస్తులతో పెట్టుకున్నాడు, అందరితో పెట్టుకున్నాడు, అన్ని కులాలతో పెట్టుకున్నాడు. వాడు సర్వనాశనం అయిపోతాడు ఈ దెబ్బతో. అది గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మేము వస్తే కన్ఫర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వాళ్ళు అట్లా చేయటం తప్పితే డిపాజిట్లు రావు. రేపు తాటికొండ సీటు కూడా మేము గెలుస్తున్నాం. పోయినసారి ఎందుకు వెళ్ళేది ఓట్లు గతంలో? అంటే 150 గజాలు ఎక్కువ ఇస్తున్నాడని ఆశపడ్డారా? మాది 3000 వచ్చిందండి. తాటికొండ మండలం, పిరింగపల్లి మండలం దెబ్బ కొట్టాం. అదండి.